Welcome to our channel Nyaya Vijnana Vedika. It is very warm welcome to my students. Yes, మీరు thumbnail చూసారు కదా. ఈరోజు మన ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా. ఏంటి అది చూసారా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటో సరే, ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ గురించి తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడైనా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి అండ్ ఈ వీడియోని మీ క్లాస్మేట్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా? సరే, వితౌట్ ఎనీ డిలే లెట్ us drive into our first important question in PIL. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి? డెఫినిషన్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా. అఫ్ కోర్స్ మన క్వశ్చన్లో నేచర్ అనే వర్డ్ యూజ్ చేయలేదు, కానీ నేను యాడ్ చేశాను. ఎందుకు అంటే ప్రతి ఒక్క సిస్టమ్కి మనం ఖచ్చితంగా నేచర్ అనేది ఇంక్లూడ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పబ్లిక్ ఇంటర్నేషనల్ లా డెఫినిషన్ ఏంటి అంటే పబ్లిక్ ఇంటర్నేషనల్ లా ఈజ్ ఏ సబ్జెక్ట్ విచ్ గివ్ ది కనెక్షన్ బిట్వీన్ ది సావరిన్ కంట్రీస్. ఓకేనా? సో పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అనేది సావరిన్ కంట్రీస్ అంటే ఏవైతే స్వతంత్ర దేశాలు ఉన్నాయో వాటన్నింటి మధ్య ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్ని మనకి తెలియచేసేటటువంటి సబ్జెక్టే పబ్లిక్ ఇంటర్నేషనల్ లా. మరి పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అంటున్నారు మేడం, మరి పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అంటే ఒట్టి రిలేషన్స్ గురించి చెప్తే సరిపోతుందా అంటే కాదండి. అలాగే ఒక రిలేషన్ అన్నప్పుడు అక్కడ డిస్ప్యూట్ కూడా ఉంటుంది కదా, అవునా కదా? మనం ఒక రిలేషన్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక డిస్ప్యూట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ ఫ్యామిలీ రిలేషన్స్ కావచ్చు, ఫ్రెండ్ రిలేషన్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, ఏ దాంట్లో అయినా స్లైట్ డిస్ప్యూట్ అనేది కామన్. సో ఆ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు హౌ టు రిజాల్వ్ దెమ్ అండ్ హూ కెన్ రిజాల్వ్ దెమ్? ఓకే, హూ కెన్ రిజాల్వ్ దెమ్? Who can maintain the peace and security of the world? ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు ఇండియాకి సుప్రీంకోర్టు ఉంది, అలాగే మన యుఎస్కి వాటికి కూడా వాటి పర్సనల్ జ్యూరిస్డిక్షన్స్ ఉన్నాయి అండ్ జ్యుడిషియరీ సిస్టమ్స్ ఉన్నాయి. కానీ మన వరల్డ్ వైడ్గా ఒక యూనిఫార్మిటీని తీసుకురావాలి అంటే దానికి ఒక సర్టెన్ సిస్టమ్ కావాలి కదా. సో దీనికి సంబంధించిన వేరియస్ ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా మన పబ్లిక్ ఇంటర్నేషనల్ లాలో మనం చూస్తాం. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అండ్ వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా? నేచర్ అంటే మనకందరికీ తెలుసు, మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చదువుకుని ఉంటాం ప్రీవియస్ సెమిస్టర్స్లో. ఏంటి నేచర్ అంటే? క్యారెక్టరిస్టిక్స్. ఓకే, నేచర్ అన్నప్పుడు క్యారెక్టర్. వాట్ ఈస్ ది బిహేవియరల్ స్టేటస్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్? ఏంటి దీని బిహేవియరల్ స్టేటస్? పబ్లిక్ అంటే ఓవరాల్ ఓపెన్, ప్రైవేట్ కాదు. ఇది ప్రైవేట్ అనేది కూడా మీకు ఇంకోటి ఉంది, ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా అని కూడా నెక్స్ట్ సెమిస్టర్స్లో మీకు ఒక సబ్జెక్ట్ వస్తుంది. కానీ ఇది పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అంటే సావరిన్ కంట్రీస్కి మధ్య ఉండేటటువంటి రిలేషన్షిప్స్ గురించి తెలియచేయటమే దీని యొక్క బేసిక్ నేచర్. ఓకే, రిలేషన్షిప్స్ ఏంటి, అలాగే కొత్తగా దేశాలు ఎలా స్టార్ట్ అవ్వాలి, అలాగే కంట్రీస్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, వాటి బౌండరీస్ని ఎలా సెట్ చేయాలి, వీటన్నింటి గురించి తెలియచేయడమే ది పబ్లిక్ ఇంటర్నేషనల్ లాకు ఉండేటటువంటి క్యారెక్టర్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి స్కోప్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్నేషనల్. స్కోప్ అంటే ఏంటండి? స్కోప్ అంటే ఏంటి? ఏ ఆ టాపిక్స్ మనకు ఆ సబ్జెక్ట్ కింద కవర్ అవుతున్నాయి. మీకు సింపుల్ వర్డ్స్లో చెప్తున్నాను నేను. ఏ టాపిక్స్ ఆ సబ్జెక్ట్ కింద కవర్ అవుతున్నాయో అదే స్కోప్. మన యూనిట్స్, మన సిలబస్ చూసేస్తే మనం స్కోప్ రాసేయచ్చు కదా. ఆబ్వియస్లీ సిలబస్ స్కోప్. ఎందుకని? మన సిలబస్ పేపర్ ఓపెన్ చేయగానే మనకు అన్నీ కనపడతాయి. ఏం కనపడతాయి? ఫస్ట్ మనకు కనపడేది మన పబ్లిక్ ఇంటర్నేషనల్ లాలో ఏంటంటే స్టేట్. ఓకేనా? రికగ్నైజేషన్ ఆఫ్ స్టేట్, థియరీస్ ఆఫ్ రికగ్నైజేషన్ ఆఫ్ స్టేట్. సో ఇవి రెండు కూడా దాని కిందకు వచ్చే స్కోప్స్. స్టేట్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో స్టేట్ అంటే ఒక రాష్ట్రం కాదు, రాజ్యం అంటే ఒక దేశం. సో కాబట్టి ఆ స్టేట్కి సంబంధించి రికగ్నైజేషన్ ఎలా ఉంటుంది? ఇందాక చెప్పాను కదా నేచర్లో. సో బౌండరీస్ ఎలా సెట్ చేయాలి, కొత్త దేశాన్ని ఎలా మనము స్టార్ట్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి చెప్పేదే
స్టేట్కి సంబంధించింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి ఏంటి అంటే జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? పరిధి. ఒక్కొక్క ఏ ఏ ఏ న్యాయస్థానాలకు ఎంతవరకు పరిధి ఉంటుంది, వరల్డ్ వైడ్ ప్రాబ్లమ్స్ని ఎక్కడ మనం సాల్వ్ చేసుకోవాలి, డిస్ప్యూట్స్ని ఎక్కడ రిజాల్వ్ చేయాలి, వీటన్నింటి గురించి కూడా మనకి దీంట్లో తెలుస్తుంది. అలాగే ట్రీటీస్ అంటే పబ్లిక్ ఇంటర్నేషనల్లో ట్రీటీ అన్నారు అంటే అది అగ్రిమెంట్ బిట్వీన్ టూ ఆర్ మోర్ కంట్రీస్. ఓకేనా? ట్రీటీస్ గురించి ఎట్లా, ఈ ట్రీటీస్కి అసలు ఒక బైండింగ్ ఉండాలి కదా, అంటే ఒక న్యాయబద్ధత కల్పించాలి కదా. సో ఈ ట్రీటీస్ని ఎలా న్యాయబద్ధీకరించాలి, ఈ ట్రీటీస్ ఎలా మనకి యూజ్ అవుతాయి, ఈ ట్రీటీ అసలు ఎలా చేయాలి, అది ఎప్పుడు అఫీషియల్ అవుతుంది, లీగల్ అవుతుంది, వీటన్నింటి గురించి కూడా మనకి ఈ పబ్లిక్ ఇంటర్నేషనల్లో తెలియజేస్తుంది. ఇంకా అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యూమన్ రైట్స్. ఓకేనా? సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే హ్యూమన్ రైట్స్. సో ఈ హ్యూమన్ రైట్స్ గురించి కూడా మనకు ఆల్రెడీ మనం తెలుసుకునే ఉంటారు. మీరు హ్యూమన్ లా చదివి ఉంటే యూడిహెచ్ఆర్, సో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, దానికి సంబంధించి ఉన్నటువంటి దానికి సంబంధించి ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఫర్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఫర్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్, ఇట్లాంటి కాన్ఫరెన్సెస్ గురించి కూడా మనకి మన పబ్లిక్ ఇంటర్నేషనల్లో తెలియజేస్తుంది. అండ్ అలాగే సీలో అంటే మెరైన్ లా, సీలా, వీటి గురించి కూడా మనకు మన పబ్లిక్ ఇంటర్నేషనల్ లాలో మనం చదువుకుంటాము. ఇంకా అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ టెర్రరిజమ్స్, హైజాక్స్, ఇంటర్నేషనల్ టెర్రరిజం ఎలా ఉంది, హైజాక్స్ ఎలా జరుగుతున్నాయి, వాటిని ప్రొటెక్ట్ చేయడం ఎలాగా. అలాగే వీటన్నిటితో పాటు ఇండివిజువల్ పర్సన్స్కి సంబంధించిన లా కూడా మనకి మన పబ్లిక్ ఇంటర్నేషనల్ లాలో ఉంటుంది. అంటే ఇండివిజువల్ పర్సన్స్ ఒకవేళ పక్క దేశాలకు వెళ్ళి క్రైమ్ అటెంప్ట్ చేస్తే ఆ క్రైమ్ని ఎలా సాల్వ్ చేయాలి, అలాగే మన ఇండియా లేదు ఇంకే మన దేశంకి వచ్చి వేరే వాళ్ళు మన దేశంలో ఏదైనా క్రైమ్ చేస్తే వాళ్ళని ఎలా శిక్షించాలి, వీటన్నింటి గురించి కూడా మన పబ్లిక్ ఇంటర్నేషనల్ లాలో ఉంటుంది. సో చూసారా ఎంత పెద్ద స్కోప్ ఉందో. ఈ స్కోప్లో మనం ఎన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోగలమండి? ట్రూలీ వింటున్నప్పుడు మీకే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మేడం ఏంటి గడగడగడా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఇవన్నీ నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి? నథింగ్ అండి, మీరు నేను ఒక చిన్న లిస్ట్ చెప్తా చూడండి. ఇప్పుడు స్టేట్, థియరీస్ ఆఫ్ రికగ్నైజేషన్ ఆఫ్ స్టేట్, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రీటీస్, ఓకే. 4 వచ్చేటప్పటికి అంటే మీకు నేను క్వశ్చన్ డిఫరెంట్ ఇచ్చాను, ఆన్సర్ డిఫరెంట్ ఇచ్చాను, కానీ మీకు ఒకవేళ ఎగ్జామ్కి వెళ్ళి కూర్చున్నా కూడా గుర్తుండిపోవాలి ఇది అని. చదవలా మీరు, అసలు ఏం చదవలా, వితౌట్ నాలెడ్జ్ ఈ వీడియో చూసి వెళ్ళి ఎగ్జామ్లో కూర్చొని రాయగలగాలి మీరు. ఓకే, అలా చెప్తున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫస్ట్ నేను చెప్తాను. స్టేట్, థియరీస్ ఆఫ్ రికగ్నైజేషన్ ఆఫ్ స్టేట్, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ వన్ ఏంటి? ట్రీటీస్ అండ్ హ్యూమన్ రైట్స్ లా, ఓకే, హ్యూమన్ రైట్స్ లా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కాన్ఫరెన్సెస్, ఓకే, అండ్ ఇండివిజువల్ క్రైమ్ ప్రొటెక్షన్, అండ్ నెక్స్ట్ టెర్రరిజమ్స్. అండ్ దీంతో మనం కంక్లూడ్ చేసేయండి. దీనిని ఇంకా ఎలాబరేటెడ్గా నేను మీకు నోట్స్లో ఇచ్చా. సో ఇలాంటివన్నీ కూడా మనకి మన పబ్లిక్ ఇంటర్నేషనల్ లా స్కోప్ కిందకి వస్తాయి. సరే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ క్రియేషన్ ఆఫ్ ది రిలేషన్స్ బిట్వీన్ ది sovereign states. And what is the nature? As of course it is creating the peaceful atmosphere between the states and scope వచ్చేటప్పటికి ఆ పాయింట్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం అఫీషియల్గా మన నోట్స్ చూద్దామా? సో you have to look at the screen and write down the notes. First question relating to public international law.
So, this is the first question relating to public international law. You have to write down the notes and study it very well. ఓకే, నేను ఇందాక చెప్పింది జస్ట్ మీకు మెమరైజింగ్కే, అలాగే మీరు వెళ్ళి రాయొద్దండి, చదువుకొనే వెళ్ళి రాయండి. అలా రాస్తే 20 మార్క్స్కి ఒక 5 మార్క్స్ వస్తాయి, చదువుకొని రాస్తే ఒక 10 మార్క్స్ వస్తాయి, ఆ 12 మార్క్స్ వస్తాయి. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జస్ట్ మీరు ఇంకా టైం లేదు అనుకున్నప్పుడు ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దిస్ ఇస్ టుడేస్ క్లాస్. I hope all of you enjoyed my class. So please give a like and share and subscribe to our channel. This is Lakshmi Kavya Kokaraju. Stay tuned to Nyaya Vijnana Vedika.